హలో ఫ్రెండ్స్, అది మార్చ్ 8, 2014 కౌలాలంపూర్ నుండి మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 టేకాఫ్ చేసింది. కానీ దాని గమ్యస్థానమైన బీజింగ్కి అది చేరుకోలేదు. ఇప్పటికీ ఆ ఫ్లైట్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కానీ 8 సంవత్సరాల తర్వాత ఈ ఫ్లైట్ ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ ఫ్లైట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే ఈ ఫ్లైట్కి ఏం జరిగిందనేది మనందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్చ్ 8, 2014 రోజున మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370లో 2 పైలట్స్, 10 మంది క్యాబిన్ క్రూ, 227 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ప్యాసింజర్స్లో మెజారిటీగా చైనా దేశానికి చెందిన వారు ఉన్నారు. మంచి అనుభవం కలిగిన పైలట్లు 2 ఉన్నారు. కెప్టెన్ జహీర్ అహ్మద్ షా, ఇతని వయసు 53 సంవత్సరాలు. ఈ కెప్టెన్కి 33 సంవత్సరాల అనుభవం ఉంది. కెప్టెన్ ఫరీక్ అబ్దుల్ హమీద్, ఇతని వయసు 27 సంవత్సరాలు. ఈ కెప్టెన్కి 7 సంవత్సరాల అనుభవం ఉంది. ఇతను జూనియర్ పైలట్. ఈ విమానం బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఫ్లైట్ ఎప్పుడూ ఎలాంటి మాల్ ఫంక్షన్స్ అంటే ఎలాంటి మెకానికల్ కానీ టెక్నికల్ సమస్యలు అనేవి ఈ ఫ్లైట్లో రాలేదు. ఈ ఫ్లైట్ మలేషియా ఇంకా చైనా మధ్య నడిచే కామన్ ఫ్లైట్ సర్వీస్. ఈ ఫ్లైట్ రోజు 5 గంటల 34 నిమిషాల ప్రయాణం చేస్తుంది. కానీ ఈరోజు ఈ ఫ్లైట్ ఒక మిస్టరీగా మిగిలిపోతుంది అని ఎవరు ఊహించలేదు. వాస్తవంగా MH370 ఫ్లైట్ 5 గంటల 34 నిమిషాలు ట్రావెల్ చేయాలి. కానీ టేకాఫ్కి ముందు ఈ ఫ్లైట్లో 7 గంటల 41 నిమిషాలు ట్రావెల్ చేయడానికి సరిపోయేంత ఫ్యూయల్ని ఫిల్ చేశారు. అంటే 2.5 గంటలు ఎక్కువసేపు ట్రావెల్ చేయగలిగే కెపాసిటీతో ఫిల్ చేశారు. ఇలా చేయడం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రొటీన్ పద్ధతి. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ల్యాండింగ్కి ప్రాబ్లం అయి ఎక్కువసేపు ట్రావెల్ చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఎక్కువ కెపాసిటీతో ఫిల్ చేస్తారు. ఈ ఎక్స్ట్రా ఫ్యూయల్ని ఏదైనా క్లైమేట్ చేంజ్ వల్ల లేదా వేరే ఏదైనా ఇతర కారణాల వల్ల ఫ్లైట్ని డైవర్ట్ చేస్తే ఈ ఫ్యూయల్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పటిలాగే మార్చి 8, 2014 రోజున కౌలాలంపూర్ నుండి బీజింగ్కి MH370 ఫ్లైట్ రాత్రి 12 గంటల 42 నిమిషాలకు బయలుదేరింది. పైలట్ 1 జహీర్ టేకాఫ్కి ముందు, టేకాఫ్కి తరువాత కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్తో కాంటాక్ట్లో ఉన్నారు. టేకాఫ్ అయ్యాక ఈ ఫ్లైట్ సౌత్ చైనా ఓషన్ వైపు వెళ్ళింది. 20 నిమిషాల తర్వాత రాత్రి 1:09 ఈ ఫ్లైట్లోని ట్రాన్స్పాండర్ దాని లొకేషన్ని కౌలాలంపూర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్కి పంపింది. ఇది ట్రాన్స్పాండర్ యొక్క ఆటోమేటిక్ ఫంక్షన్. కానీ 10 నిమిషాల తర్వాత రాత్రి 1:19 MH370 ఫ్లైట్ మలేషియా ఎయిర్ కంట్రోల్ లిమిట్ దాటి వియత్నాం ఎయిర్ కంట్రోల్ లిమిట్లోకి ఎంటర్ అయినప్పుడు కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్ టవర్ ఫస్ట్ పైలట్ జహీర్ని కాంటాక్ట్ అయ్యి ఫ్లైట్ MH370 వియత్నాంస్ సిటీ హోచిమిన్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పింది. ఫస్ట్ పైలట్ కెప్టెన్ జహీర్ ఈ ఇన్ఫర్మేషన్ని విన్నాడు. అలాగే దానికి సమాధానంగా గుడ్ నైట్ MH370 అని చెప్పాడు. ఈ మెసేజ్ MH370 నుండి అందిన లాస్ట్ మెసేజ్. ఇంతవరకు MH370 ఫ్లైట్ 37 నిమిషాలు ప్రయాణం చేసింది. టేకాఫ్ తరువాత ఫ్లైట్ తన డెస్టినేషన్ని రీచ్ అయ్యేంత వరకు తన మార్గంలో వచ్చే ఏదైనా మెయిన్ ఎయిర్పోర్ట్ యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోకి కనెక్ట్ అయ్యి ఉండడం అనేది నార్మల్గా జరిగే ప్రాసెస్. అలాగే ఈ ఫ్లైట్కి కూడా జరగాలి. కానీ ఇప్పటి వరకు నార్మల్గా ఉన్నది అంతా మారిపోవడం ప్రారంభించింది. తనకి అందిన చివరి మెసేజ్ తర్వాత సరిగ్గా 3 నిమిషాలకి రాత్రి 1:21 MH370 ఫ్లైట్ రాడార్ నుండి సడన్గా మాయమైంది. అంటే కౌలాలంపూర్ ఇంకా హోచిమిన్ రాడార్స్ నుండి కంప్లీట్గా మిస్ అయింది. కానీ ఇది కౌలాలంపూర్ టవర్కి చాలా నార్మల్. ఎందుకంటే ఫ్లైట్ కౌలాలంపూర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పరిధి దాటి వేరొక టవర్ లిమిట్లోకి ఎంటర్ అయినప్పుడు కౌలాలంపూర్ టవర్ నుండి డిస్కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ హోచిమిన్ టవర్ నుండి కూడా డిస్కనెక్ట్ అయింది అని అప్పటికి ఇంకా కౌలాలంపూర్ టవర్కి తెలియదు. కానీ హోచిమిన్ టవర్ రాడార్ నుండి MH370 ఫ్లైట్ మిస్ అవ్వగానే వారు ఏదో తప్పుగా జరుగుతుందని గ్రహించి వెంటనే MH370 కెప్టెన్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. 18 నిమిషాల వరకు హోచిమిన్ టవర్ MH370 ఫ్లైట్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ కెప్టెన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వెంటనే హోచిమిన్ టవర్ కౌలాలంపూర్ టవర్ని కాంటాక్ట్ అయ్యి MH370 ఫ్లైట్ మిస్సింగ్ సమాచారాన్ని అందించింది.
సిచ్యువేషన్ మొత్తం కౌలాలంపూర్ టవర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 1 గంటలోపు రెస్క్యూ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ కౌలాలంపూర్ కంట్రోల్ టవర్ 4 గంటల తర్వాత ఏరోనాటికల్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ని అందించింది. ఇంత సమయం గడిచేలోపు చాలా ఆలస్యం అయిపోయింది. ఉదయం 6:15 బీజింగ్కి రీచ్ అవ్వాల్సిన MH370 ఫ్లైట్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఉదయం 6:32 ఫ్లైట్ మిస్ అయిన ఎగ్జాక్ట్ లొకేషన్లో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 7 దేశాల నుండి 34 పడవలు ఇంకా 28 విమానాలతో గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో అలాగే సౌత్ చైనా ఓషన్ బార్డర్స్లో MH370 ఫ్లైట్ కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఫ్లైట్కి సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. ఈలోపు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్ల ఈ ఇన్సిడెంట్ గురించి వరల్డ్ మొత్తం తెలిసిపోయింది. అప్పటికే అనేక దేశాలలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యాయి. రాడార్స్ నుండి ఫ్లైట్ MH370 మిస్ అవ్వడం వల్ల దాని వెనక ఉన్న కారణాలు ఎవరూ తెలుసుకోలేకపోయారు. MH370 ఓషన్లో ఎక్కడైనా క్రాష్ అయితే దాని పార్ట్స్ దొరకొచ్చని అంచనా వేసి వెతుకుతున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ 4 రోజుల వరకు కొనసాగింది. అయినా ఫ్లైట్కి సంబంధించి ఎలాంటి క్లూ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దొరకలేదు. అయితే 4 రోజులు రెస్క్యూ ఆపరేషన్ చేసిన టీంకి ఒక న్యూస్ వచ్చింది. మార్చ్ 8 ఉదయం 1:20 ఫ్లైట్ MH370 రాడార్ నుండి మిస్ అయింది. అలాగే సివిలియన్ రాడార్ నుండి కూడా మిస్ అయింది. కానీ 1 గంట పాటు మలేషియన్ డిఫెన్స్ యొక్క రాడార్ లో ఉండిపోయింది. ఆ తర్వాత సివిలియన్ రాడార్ నుండి కూడా మిస్ అయ్యాక కొన్ని నిమిషాలకు రైట్ సైడ్ వెళ్లడం ప్రారంభించింది. ఆ తరువాత యూటర్న్ తీసుకొని మలేషియా వైపు తిరిగింది. 31 నిమిషాలు తరువాత మలేషియాలోని పెనాంగ్ సిటీని దాటి మలక్కా జలాసంగ్ వైపు మళ్లింది. చివరిగా హిందూ మహాసముద్రంలో డిఫెన్స్ రాడార్ లిమిట్స్లో గుర్తించేంత వరకు డిటెక్ట్ చేయబడింది. అప్పటికి టైం రాత్రి 2:22 అవుతుంది. దీని తర్వాత MH370 మిలిటరీ రాడార్లో ఇంకా ఏ సివిలియన్ రాడార్ పైన చూపించలేదు. మొత్తం రెస్క్యూ టీం ఇంకా ఈ ఫ్లైట్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తున్నారు. బీజింగ్కి కరెక్ట్ డైరెక్షన్లో ఉన్న ఫ్లైట్ ఎందుకు యూటర్న్ తీసుకుంది అనేది చిక్కు ప్రశ్నగా మారింది. ఇంతకు ముందు ఫ్లైట్ కోసం వెతికిన రెస్క్యూ టీం ఇప్పుడు ఇండియన్ ఓషన్లో సెర్చ్ ఆపరేషన్ని మొదలుపెట్టింది. కానీ ఇక్కడ కూడా ఫ్లైట్కి సంబంధించి ఎలాంటి క్లూ కానీ పార్ట్ కానీ దొరకలేదు. కానీ కొన్ని రోజులకి ఇంకో ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ సిచ్యువేషన్ని మార్చేసింది. ఫ్లైట్ 2:22 మిలిటరీ రాడార్ నుండి మిస్ అయింది. కానీ అది ఒక శాటిలైట్ లిమిట్ లో ఉంది. బోయింగ్ ఫ్లైట్ యొక్క డిఫాల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు శాటిలైట్ ని కమ్యూనికేట్ చేస్తాయి. ఫ్లైట్ ఆటో పైలట్ లో ఉన్న ప్రతి గంట తర్వాత శాటిలైట్ కి కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసింది ఈ MH370 ఫ్లైట్. ఈ శాటిలైట్ లో సేవ్ చేయబడి ఉన్న డేటా ప్రకారం ఎక్స్పర్ట్స్ చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల MH370 మిలిటరీ రాడార్ నుండి మిస్ అయ్యి మళ్లీ మలుపు తిరిగిందని తెలిసింది. మళ్ళీ 5 గంటల పాటు ఇండియన్ ఓషన్ పై ట్రావెల్ చేస్తుంది. ఉదయం 8:19 వద్ద ఫ్లైట్ చివరిసారిగా శాటిలైట్ కి కనెక్ట్ చేయడానికి ట్రై చేసింది. ఇది MH370 నుండి వచ్చిన లాస్ట్ సిగ్నల్. తరువాత ఈ ఫ్లైట్ వేరే శాటిలైట్ కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయలేదు. అలాగే వేరే రాడార్స్ లో కూడా చూపలేదు. రెస్క్యూ టీం ఫ్లైట్ కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు MH370 గాలిలో ఎగురుతూ ఉంది. కానీ దాని లొకేషన్ చాలా దూరంలో ఆస్ట్రేలియాకి 2000 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇండియన్ ఓషన్ లోని ఒక లొకేషన్ కి వచ్చిన తర్వాత శాటిలైట్ కి ఫ్లైట్ కి కనెక్షన్స్ కట్ అయ్యాయి అని ఎక్స్పర్ట్స్ ఇంకా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ భావించారు. అంటే ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక మిస్సింగ్ లొకేషన్ చేరుకోవడానికి 8 గంటల సమయం పట్టింది. ఫ్లైట్ లోని ఫ్యూయల్ కూడా అయిపోయింది. ఫ్యూయల్ అయిపోవడం వల్ల MH370 క్రాష్ అయింది అని అంతా భావించారు. ఆ క్రాష్ లాస్ట్ సిగ్నల్ వచ్చిన ఇండియన్ ఓషన్ లో జరిగింది. MH370 దొరికే వరకు అలాగే అందులోని బ్లాక్ బాక్స్ దొరికే వరకు ఫ్లైట్ క్రాష్ అయ్యే ముందు ఏం జరిగిందో అనేది తెలుసుకోలేము. ఫ్లైట్ కోసం సెర్చ్ ఆపరేషన్స్ చాలా సంవత్సరాల వరకు జరిగింది. కానీ ఫ్లైట్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ క్లూ కానీ దొరకలేదు. 3 సంవత్సరాల తర్వాత డీప్ సీ సెర్చ్ ఆపరేషన్ కూడా ఆగిపోయింది. కానీ 2015లో ఫ్లైట్ మిస్ అయిన 1 సంవత్సరానికి ఫ్లైట్ యొక్క రైట్ ఫ్లాపరాన్ ఐలాండ్ ఆఫ్ రీయూనియన్ లో దొరికింది. దీని ఆధారంగా మరొక భయంకరమైన నిజం తెలిసింది. ఫ్లైట్ నీటిపై ల్యాండ్ అయినప్పుడు ఈ ఫ్లాపరాన్
ఎక్స్పాండ్ కాలేదు అని తెలిసింది. విమానం యొక్క అనేక భాగాలు ఇంకా శిథిలాలు తర్వాత సంవత్సరంలో ఆఫ్రికా తీరంలో కనుగొన్నారు. కానీ ఇప్పటి వరకు పైలట్స్ కానీ, క్యాబిన్ క్రూ కానీ, ఇంకా ప్యాసింజర్స్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్లైట్ హైజాక్ అయిందని కొందరు భావించారు. ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ వల్ల ఫ్లైట్లో కనెక్షన్స్ కట్ అయ్యాయి అని మరికొందరు భావించారు. కానీ అసలు కారణం ఫ్లైట్ లోపల ఉన్న బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ ద్వారా మాత్రమే తెలుసుకోగలము. ఫిబ్రవరి 2022లో MH370 దొరుకుతుందని భావించారు. బ్రిటిష్ ఏరోస్పేస్ రిటైర్డ్ ఇంజనీర్ రిచర్డ్ గఫ్రీ వీక్ సిగ్నల్స్ ద్వారా ఫ్లైట్ యొక్క అసలు లొకేషన్ని కనిపెట్టారు అని చెప్పారు. అలాగే రిచర్డ్ చెప్పిన లొకేషన్ ఇండియన్ ఓషన్లోని సేమ్ లొకేషన్లో ఓషన్కి 4000 మీటర్ లోతులో ఉన్నాయని నమ్మారు. MH370 ఫ్లైట్ మిస్ అవ్వడం వలన 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ, అలాగే 227 మంది ప్రయాణికుల కుటుంబాలకు మర్చిపోలేని బాధను, అలాగే మలేషియన్ ఎయిర్లైన్స్కి ఎంతో నష్టాన్ని కలిగించింది. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.